కారంశెట్టి ఉమామహేశ్వరరావు, వయసు 41 సంవత్సరాలు, జగ్గిడిగుంటపాలెం, తెనాలి, ఏపీ. 22/9/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు కారంశెట్టి ఉమామహేశ్వరరావు. నేను 1994 సంవత్సరంలో గురువుగారి దగ్గర ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్లో చేరాను. డిగ్రీ బీకామ్ కూడా గురువుగారి దగ్గర చదువుకున్నాను. నేను గురువుగారి దగ్గరికి రాకముందు నాకు సాయిబాబా, శరత్ బాబూజీ గారు ఎవరో తెలియదు. నేను గురువుగారి దగ్గరికి వచ్చాకే వారి గురించి తెలుసుకున్నాను. నేను వచ్చినప్పుడు ఇక్కడ సాయి సన్నిధిలో అట్టలతో కూడిన రేకుల షెడ్డు ఉండేది. అందులోనే మాకు క్లాసులు జరిగేవి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్రమం తప్పకుండా సాయిబాబా సత్సంగాలు జరిగేవి. స్టూడెంట్స్ అందరం ఈ సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. ఆదివారాలు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగేవి. నేను గురువుగారి దగ్గర చదువుకుంటూనే సాయిబాబా, శరత్ బాబూజీ గారుల సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. గురువుగారి నాన్నగారితో నాకు పరిచయం ఉంది. వారితో నేను ఫ్రెండ్షిప్గా ఉండేవాడిని. సత్సంగంలో ఎంతోమంది పెద్దలు, గురుబంధువులు ఉన్నప్పటికీ గురువుగారు ఊళ్ళో లేనప్పుడు సత్సంగం చేసే అద్భుత అవకాశాన్ని నాకు గురువుగారు ప్రసాదించారు. ప్రతి ఆదివారం ఒక గురుబంధువు ఇంట్లో సత్సంగం, బాబా నామం జరుగుతూ ఉండేది. స్టూడెంట్స్ అందరం వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు క్లాసులు జరుగుతున్న సమయంలోనే బాబాకు మధ్యాహ్న హారతి ఇచ్చే భాగ్యం నాకు కలిగింది. తరువాత ప్రతి గురువారం సత్సంగం చేసే అవకాశం కూడా నాకు లభించింది. ప్రతి గురువారం ఉదయం కాలేజీకి రాగానే సత్సంగం ప్రారంభించేవాడిని. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే గురువుగారు సాయి సచ్చరిత్ర ఇంగ్లీష్ బుక్ చదవమన్నారు. కానీ నేను గురువుగారి ఆజ్ఞ పాటించలేదు. తరువాత డిగ్రీలో నేను ఇంగ్లీష్ సబ్జెక్టు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడు తెలిసొచ్చింది నన్ను గురువుగారు ఇంగ్లీష్లో ఉన్న సాయి సచ్చరిత్ర ఎందుకు చదవమన్నారు. తెనాలి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సాయిబాబా సత్సంగాల ద్వారా శరత్ బాబూజీ గారిని పరిచయం చేసింది గురువుగారి. కాలేజీలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గురువుగారి క్లాసులు జరిగేవి. తరువాత ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో సత్సంగం చేయడానికి గురువుగారు వెళ్ళేవారు. కార్తీక మాసం వచ్చిందంటే సాయి సచ్చరిత్ర పారాయణ సప్తాహాలు, దీపోత్సవాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరిగేవి. గురువుగారు సత్సంగాల్లో బాబా గురించి ఎంతో అద్భుతంగా చెప్పేవారు. బాబా గురించి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకునేవాళ్ళం. గురువుగారు, టీచర్ గారు స్టూడెంట్స్ అందరినీ తమ పిల్లల వలె చూసుకునేవారు. 17/11/2005 సంవత్సరంలో కొల్లూరులో నా వివాహం జరిగింది. గురువుగారు, టీచర్ గారు వచ్చి మాకు ఆశీస్సులు అందించారు. ఒకరోజు గురువుగారు సత్సంగం అయిన తరువాత మెట్లు ఎక్కుతూ ప్రేమ్ కుమార్ అనే గురుబంధువుతో అన్నారు, ఉమాలు త్వరలో తండ్రి కాబోతున్నాడు అని. నాకు చాలా ఆనందం కలిగింది. గురువుగారు అన్నట్లుగానే 14/9/2007న నాకు బాబు పుట్టాడు. ఇది కూడా గురువుగారి ఆశీస్సులతోనే జరిగింది. 14/9/2007 సాయంత్రం 6 గంటలకు గురువుగారిని కలిసి నా భార్య పుణ్యావతిని హాస్పిటల్లో చేర్పించిన విషయం చెప్పాను. అంతా మంచి జరుగుతుంది అని గురువుగారు ఊది ఇచ్చారు. డాక్టర్ గారు మొదట ఆపరేషన్ చేయాలి అని అన్నారు. నేను గురువుగారు ఇచ్చిన ఊది వ్రాసిన తరువాత ఆపరేషన్ లేకుండానే డెలివరీ అయ్యింది. 2012 సంవత్సరంలో ఒకరోజు సత్సంగం అయిన తరువాత గురువుగారిని కలిసి నేను చేయాలి అనుకున్న బిజినెస్ గురించి అడిగాను. గురువుగారు వద్దు అన్నారు. అయినా సరే నేను గురువుగారి మాట వినకుండా బిజినెస్ చేశాను. కానీ అది సరిగా నడవలేదు. ఒకరోజు సత్సంగంలో కూడా వ్యాపారం గురించే చెప్పారు. ఒక వ్యాపారం చెయ్యాలి అనుకుంటే దానిలో మనకు అనుభవం ఉండాలి అని. ఆ సత్సంగాన్ని శ్రద్ధగా వింటే గురువుగారిని అడగక్కర్లేదు, అంత చక్కగా వ్యాపారం గురించి వివరించి చెప్పారు. 2/8/2018న గురువారం రాత్రి 12 గంటలు దాటినా కూడా నాకు నిద్ర పడడం లేదు. మంచం మీద నుండి లేచి బాబా గురువుగారిని దగ్గరికి వెళ్ళి ఊది పెట్టుకొని గురువుగారి పాదాలు తాకి నాకు నిద్ర పడటం లేదు, నిద్ర పట్టేటట్లు చేయండి అని ప్రార్థించుకున్నాను.
అప్పుడు నాకు వెంటనే నిద్ర పట్టింది. 22/9/2020న నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. మా ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. నేను నిద్రపోయే ముందు గురువుగారికి నమస్కారం చేసుకుని, గురువుగారు, బాబా, నేను ఇంట్లో ఒక్కడినే ఉన్నాను, నాకు తోడు నీవే అని చెప్పి నిద్రించాను. తెల్లవారుజామున సుమారు 3 గంటల లోపు గురువుగారు స్వప్న దర్శనం ఇచ్చారు. గురువుగారి ప్రక్కనే నేను కూర్చుని ఉన్నాను. 2020 నవంబర్ 25వ తేదీ నుండి నాకు కాళ్ల వాపులు వచ్చాయి. తెనాలి హాస్పిటల్లో చూపించాను, తగ్గలేదు. విజయవాడ హాస్పిటల్లో కూడా తగ్గలేదు. ఆ రోజు నుండి ఇంట్లోనే ఉంటున్నాను. ఆ టైంలో గురువుగారు జూమ్ మీటింగ్లో, అంటే కరోనా వల్ల సత్సంగాలు చేస్తున్నారు జూమ్ మీటింగ్లో. అప్పుడు నా సమస్య మొత్తం గురువుగారికి చెప్పడం జరిగింది. నువ్వు భయపడుతున్నావు, సాయిబాబా ఉన్నారు, తగ్గుతుంది అని చెప్పారు. తరువాత 25/2/2021న చిన్నసుబ్రహ్మణ్యం వద్ద నుండి టీచర్ గారి ఫోన్ నెంబర్ తీసుకొని టీచర్ గారికి ఫోన్ చేశాను. గురువుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు, సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేయమన్నారు. 5 గంటలకు గురువుగారికి ఫోన్ చేసి నా అనారోగ్య విషయం చెప్పి విజయవాడ ప్రజా వైద్యశాలలో వైద్యం చేయించుకుంటున్నట్లు చెప్పాను. విజయవాడ ప్రజా వైద్యశాల అనగానే గురువుగారు హాస్పిటల్ అడ్రస్ చెప్పారు. గురువుగారికి ఆ హాస్పిటల్ తెలుసు అనుకున్నాను. తరువాత గురువుగారు ఇలా చెప్పారు, మీ ఇంటికి ఉత్తర భాగంలో సాయిబాబా నామం చెప్పుకుంటూ 2-3 రౌండ్లు నడువు, ప్రక్కన ఖాళీ స్థలం ఉంది, రోడ్డు వేశారు కదా, దాని మీద నడువు అన్నారు. అప్పుడు అనుకున్నాను, గురువుగారికి అన్నీ తెలుసు అని. మా ఇంటి ప్రక్కన ప్లాట్లు వేసి మధ్యలో తారు రోడ్డు వేశారు. ప్లాట్లు వేశాక గురువుగారు ఇటువైపు రాలేదు, కానీ కరెక్ట్గా చెప్పారు. అంతకుముందు అనుకునేవాడిని, మనం ఎక్కడ ఏం చేస్తున్నా గురువుగారికి తెలుస్తుంది అని. ఈ లీల ద్వారా గురువుగారికి సర్వము తెలుసు అన్న దృఢ నమ్మకం ఏర్పడింది. ఉగాది నాటికి నీవు మామూలు ఉమాలుగా తయారవుతావు అని ఆశీస్సులు ఇచ్చారు. సుందర్ ద్వారా ఉదీ పంపుతాను, ఎక్కడ వాపు ఉంటే అక్కడ వ్రాయి, తొందరగా కోలుకుంటావు అన్నారు. విజయవాడలో 4 నెలలు వైద్యం చేయించుకున్నా నాకు ఆరోగ్యం మెరుగుపడలేదు. తర్వాత గుంటూరులో ఫిజియోథెరపీ చేయించినా తగ్గలేదు. తర్వాత ఇంటికి వచ్చి ఏఎస్ఎన్ కాలేజ్ ఎదురుగా సందులో నరాల స్పెషలిస్ట్ ఉంటే అతనికి చూపిస్తే ఎక్స్రేలు తీసి మెడ మీద నరాలు తప్పుకున్నాయి, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఈ డాక్టర్ గారు గుంటూరు నుండి వస్తారు, ఇతనికి హాస్పిటల్ లేదు, ఏదైనా హాస్పిటల్కి ప్రిఫర్ చేస్తాను అన్నారు. అది మే నెల. నా పరిస్థితి ఎలా ఉందంటే కాళ్ళు నడవనీయడం లేదు, చేతులు పనిచేయడం లేదు. ఆఖరికి 15 రోజులు మా ఆవిడ నాకు అన్నం తినిపించాల్సి వచ్చింది. చివరికి గుంటూరులోని మల్లికా స్పెయిన్ సెంటర్ అనే హాస్పిటల్ గురించి తెలిసింది. అది కేవలం బాబా అనుగ్రహ ఆశీస్సులతోనే అని నేను నమ్ముతాను. మే 28, 2021న హాస్పిటల్లో చేరాను. చేరిన తర్వాత గురువుగారికి ఫోన్ చేసి చెప్పాను, కరెక్ట్ ప్లేస్కి వెళ్ళావు, బాబా ఉన్నారు అని గురువుగారు చెప్పారు. జూన్ 3, 2021న ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు గురువుగారికి ఫోన్ చేశాను. బాబా నామం చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళమని ఆశీస్సులు ఇచ్చారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఇంటికి వచ్చాక గురువుగారికి ఫోన్ చేస్తే, నీకు డాక్టర్లు ఏమి చెప్పారో ఆ విధంగా చెయ్యి, తగ్గిపోతుంది అని ఆశీస్సులు ఇచ్చారు. 7/8/2022న మా అబ్బాయి శ్రీ నాగసాయి రిష్వంత్ నూతన వస్త్ర బహుకరణ తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర సత్రం నందు జరిగింది. ఫంక్షన్కి ముందు వర్షాలు పడుతున్నాయి. ఇంట్లో గురువుగారి చిత్తరాజు ముందు నిలబడి వర్షం పడకుండా ఉండాలని, ఫంక్షన్ అద్భుతంగా జరగాలి అని కోరుకున్నాను. మా ఇంట్లో ఇంతకుముందు 3 ఫంక్షన్లు జరిగాయి, వాటికన్నా బాగా జరగాలి అని నా కోరిక. మా ఇంట్లో ఖాళీ లేనందున గిఫ్ట్లు కూడా ఎక్కువ రాకూడదు అని ప్రార్థించాను. ఫంక్షన్ రోజు ఉదయం సుమారు 11 గంటలకు గురువుగారు శ్యామ ద్వారా శ్రీ సాయి మహారాజు మధుర భాషణములు, శ్రీ సాయి మహారాజు మధుర భాషణం 2వ భాగం, శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులు చెప్పిన విషయాలు అనే 3 పుస్తకాలతో పాటు 2 ఊదీ ప్యాకెట్స్ కూడా పంపించారు. గురువుగారు ఈ విధంగా పంపినందుకు నాకు చాలా ఆనందం కలిగింది.
మనసులో అనుకున్నాను, గురువుగారు ఉమాలను గుర్తుపెట్టుకున్నారు అని. నేను ప్రార్థించిన విధంగానే ఫంక్షన్ జయప్రదంగా జరిగింది. ఫంక్షన్ అంతా అయ్యాక వర్షం పడింది. గిఫ్ట్లు కూడా 12 వచ్చాయి. అందరూ కూడా ఫంక్షన్ బాగా జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా గురువుగారు అన్నింటా నాకు తోడు నీడగా ఉంటూ నన్ను నడిపిస్తున్నారు.